కౌన్సిలర్స్కి మన మున్సిపల్ సిబ్బందికి అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన పొట్టి శ్రీరాములు గారు నెల్లూరు జిల్లాలో జన్మించారు. ఆయన ఫ్రీడమ్ ఫైటర్, ముఖ్యంగా స్టార్టింగ్ నుంచి కూడా ఫ్రీడమ్ ఫైటరు. మనకు స్వతంత్రానికి పూర్వం నుంచి కూడా మనమంతా కూడా మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నాము. అప్పుడు మన తెలుగువారిని వాళ్ళు చులకనగా చూడడం, మనకి ఇండిపెండెన్స్ రాకముందు నుంచి కూడా కొంత చులకనగా చూడడం, మనలందరినీ కూడా మెడ్రాసీ వాళ్ళు అనేవాళ్ళు. అలా తమిళియన్స్ యొక్క వారి యొక్క దీనికి మనము ఇబ్బంది పడుతుండే రోజుల్లో ప్రత్యేక రాష్ట్రం కావాలనేసి పోరాటాలని మొదలుపెట్టారు. అందులో భాగంగా అన్ని పోరాటాలు అయిపోయినప్పటికీ కూడా మన ప్రభుత్వం మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకు రాష్ట్రం ఇవ్వడానికి ఈ ఏదైతే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఇవ్వాలని అనుకున్నారో వాటిల్లో మన ఆంధ్రప్రదేశ్ లేకపోవడంతో చివరగా మన పొట్టి శ్రీరాములు గారు ఆ రోజు అమర నిరాహార దీక్ష ప్రారంభించి డిసెంబర్ 15, 1952 డిసెంబర్ 15 రోజున ఆయన ఆత్మార్పణం చేసుకున్నారు. సో తద్వారా తర్వాత మన రాష్ట్రంలో కొంత అలజడి సృష్టించడం, దాని తర్వాత మనకు 1953లో కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రాన్ని మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి అప్పటి నుంచి కూడా మన పొట్టి శ్రీరాములు గారు యొక్క వర్ధంతిని మనం అందరం జరుపుకుంటున్నాము. ఆయన యొక్క ప్రాణత్యాగం వల్లనే మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అదేవిధంగా ఆయన మన ఫ్రీడమ్ మూమెంట్లో కూడా ఆయన యొక్క సేవలు గణనీయంగా అందించారు దేశానికి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయన సాధించి పెట్టినటువంటి రాష్ట్రాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.